శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ను దగ్గర చేయడం కోసం మొన్నటి రోజున వెళ్ళిన రేవంత్ రెడ్డిని అక్కడే ఆపింది. ఎందుకంటే నిన్న పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తామని చెప్పి దానికి మరి సాక్షాత్తు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్లు, వీళ్ళు ముగ్గురు మరి వాళ్ళతోటి మాట్లాడతారని చెప్పినప్పటికీ ఏదైతే నిన్నటి రోజున జరిగిన అంశాన్ని కనుక చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు ఎవరు కూడా హాజరు కాకుండా కేవలం ఏఐసిసి సభ్యుడైనటువంటి వంశీ చందర్ రెడ్డిని అధ్యక్ష స్థానంలో కూర్చుండబెట్టి పూర్తి స్థాయిలో ఇది ముఖ్యమంత్రి అయినా మరి మీరు ఏదైతే దానికి సంబంధించిన మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా ఇక్కడ పార్టీ తర్వాతనే అని చెప్పి జూనియర్ నాయకుడు అయినటువంటి వంశీ చందర్ అధ్యక్షతన కూర్చోబెట్టి, ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చుండబెట్టి వీళ్ళని పక్కన కూర్చుండబెట్టి మరి వీళ్ళను తీవ్రంగా అవమానించింది. నిజంగానే సమన్వయ కమిటీ సమావేశమే నిర్వహించుకోవాలి, అది రాష్ట్ర నాయకులకు సంబంధించి రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉంటుంది అని అంటే హైదరాబాద్ లో నిర్వహించుకోరాదా? ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇలా మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ పాల్గొంటారని చెప్పి వీళ్ళు ఉట్టిన మరి ముఖ్యమంత్రి అక్కడ ఉండగానే ఇటు పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా బట్టి విక్రమార్క, సీతక్క, దామోదర్ రాజనరసింహ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిలు మరి ప్రత్యేక ఫ్లైట్ లో వెళ్ళి ఆఖరికి వంశీ చంద్ అధ్యక్షతన కూర్చొని ఇవాళ ఏదైతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించుకున్నారంటే ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డికి ఇవాళ పార్టీ పెద్దది, నువ్వు వ్యక్తిగతంగా ఏదైతే నేను గొప్ప అని విర్రవీగుతున్నావో నీకంటే ఏఐసిసి సభ్యుడే పెద్ద అని చెప్పి మరి గుణపాఠం చెప్పిందా లేకపోతే అవమానించిందా? ఒకసారి ఆలోచన చేయాలి. ఏది ఏమైనా ఢిల్లీ ముందట మరి ఇక్కడ గులాంగిరి చేయక తప్పది. మరి కాంగ్రెస్ వచ్చిన బీజేపీ వచ్చిన అని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ అధినేత చెప్పిండో అది సాక్షాత్తు మన కళ్ళ కనబడతా ఉన్నది. ఇలా హైదరాబాద్ నాయకులందరూ పోయి ఢిల్లీలో కూర్చొని ఏదైతే మన తెలంగాణ మంత్రులందరూ ఎక్కడ కూర్చొని తెలంగాణకు సంబంధించినటువంటి ఏఐసిసి సభ్యుని అధ్యక్షతన కూర్చోవడానికి ఢిల్లీకి వెళ్ళడం ఎందుకో, మరి ఇంత అవమానం ఎందుకు జరిగిందో ఒకసారి ఆలోచన చేయాలి. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డికి మరి అక్కడ అధిష్టానం దగ్గర మరి మొన్ననే ఏదైతే తలంటింది అధిష్టానం అని చెప్పి వార్తలు వెలువడ్డ నేపథ్యంలో ఇవాళ నీ ఒంటెద్దు పోకడలు నడవై ఈ కాంచి పార్టీ ఫైనల్ అని చెప్పి మరి ఇక్కడ గిరిగీసి చెప్పినట్టుగా కనబడుతున్న అంశాన్ని చూడవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే, బడాబాబులంటే హైడ్రాకు గుబులు, రూపాయలు వేల కోట్ల భూములు అన్యాక్రాంతం, కబ్జాదారులంతా సమానమేనని కహానీలు, పెద్దోళ్ళ ఆక్రమణల జోలికి వెళ్ళని బుల్డోజర్లు, పైకి చెప్పేది ఒకటి చేస్తున్నది మరొకటి, ప్రభుత్వ పెద్దల కనసన్నలోనే అడుగులు, నాగర్గుల్లో ప్రైవేట్ భూమిగా ప్రకటన, కాజాగూడలో కళ్ళు మూసుకున్న వ్యవస్థ, హైకోర్టు వ్యాఖ్యలతో హైడ్రా తీరుపై చర్చ అని చెప్పి మరి ఇక్కడ హైడ్రా మీద మనం చూస్తూనే ఉన్నాము. హైడ్రా ఎంత అరాచకానికి పాల్పడతా ఉన్నదో, అది కూడా పేదలు మధ్యతరగతి వాళ్ళ భూములను కూల్చేస్తూ, వాళ్ళ ఇళ్లను కూల్చేస్తూ, వాళ్ళ భూములను ఆక్యుపై చేసుకుంటూ ఇవాళ ఎఫ్టీఎల్ అనే పేరుతోటి, అదేవిధంగా ప్రభుత్వ భూములు అనే పేరుతోటి మరి ఇక్కడ విధ్వంసం సృష్టించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు, మేము సృష్టించిన విధ్వంసం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కంటే గొప్పగా ఉంటది, కావాలంటే గూగుల్లో వెతుక్కోరని చెప్పి ఆయన మరి ఏదైతే మీడియా ముఖంగానే చెప్పిన అంశాన్ని మనం చూడవచ్చు. అలాంటి విధ్వంసానికి మరి ఇక్కడ హైకోర్టు బ్రేకులు వేసింది. రంగనాథ్ను తప్పించాలంటే కూడా దాన్ని కూడా సమర్థించుకుంటున్నటువంటి మరి రేవంత్ రెడ్డి ఇవాళ మరి ఇక్కడ హైడ్రాను అడ్డుకోవడానికి పెద్దవాళ్ళే ఇది చేస్తా ఉన్నారని చెప్పి ఏదైతే చెప్పిండో, మరి పెద్దవాళ్ళ భూముల జోలికి ఎందుకు వెళ్తలేరు అని చెప్పి కూడా ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. రాజకీయాలు, పరిపాలన, జోడెద్దులు వంటివి రెండు సమన్వయంతో పనిచేస్తే సమాజానికి ప్రయోజనం కలుగుతుంది. కానీ రెండు మిలాఖతై ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ప్రజాకంటకంగా మారుతుంది. హైడ్రా విషయంలో అదే జరిగింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడతామంటూ బయటకు చెప్పిన క్షేత్రస్థాయిలో మాత్రం అది జరగలేదు. మరి జియాగూడలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిండ్రు, ఏమని? ఎఫ్టీఎల్ పరిధిలో ఇక్కడ బడా మరి ఇక్కడ బిల్డింగులు నిర్మాణం జరుగుతా ఉన్నాయని చెప్పి. కానీ అటువైపు కన్నెత్తి చూడది హైడ్రా. ఎందుకంటే బడాబాబులు అంటే హైడ్రాకు గుబులు. వాళ్ళు ఏం చేస్తారు, ఒకటో రెండో చెరువులను కాపాడుతున్నాం అన్న పేరుతోటి హైడ్రా బ్లాక్ మెయిల్ టూల్ గా మారిందని ఆల్రెడీ మరి ఇక్కడ ఏదైతే కేటీఆర్ చెప్తూనే ఉన్నాడు. హైడ్రా అనేది నిన్నటి రోజున
ఉత్తమ్ కుమార్ రెడ్డిని హైడ్రా మీద స్పందించమంటే హైడ్రాకు నాకు సంబంధం లేదు, అది రేవంత్ రెడ్డికి సంబంధించిందే అని చెప్పి, అంటే రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే మరి గతంలో మరి ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సమయంలో ఆర్టీఐలను అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయితే బ్లాక్ మెయిల్కి పాల్పడ్డాడో, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను పట్టుకొని మరి ఇదే విధంగా బ్లాక్ మెయిల్కి పాల్పడతా ఉన్నాడని చెప్పి మరి కేటీఆర్ ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు. మరి ఇక్కడ హైకోర్టు తీర్పులు దానికి మరి సమర్థించినట్టుగా కనబడుతున్న పరిస్థితిని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇక్కడ జడ్జి గారు మాట్లాడిన మాటలను కూడా చూసినట్టయితే హైడ్రాకు కల్పించిన అసాధారణ అధికారాలు చూస్తుంటే మాటలు రావడం లేదు. ఒక ప్రభుత్వ జీవోతో ఏర్పాటైన సంస్థ అన్ని శాఖలకు చట్టబద్ధంగా వచ్చిన అధికారాలను బైపాస్ చేసి పెత్తనం చెలాయిస్తున్నది. ప్రభుత్వ చట్టాలతో పని లేకుండా హైడ్రానే అన్ని చేస్తున్నది. ప్రజల మనసుల్లో భయాన్ని సృష్టిస్తున్నది. హైడ్రా చేయగలిగే ఇతర మంచి పనులు చాలా ఉన్నాయి, కానీ ఉద్దేశపూర్వకంగా వివక్ష ప్రదర్శిస్తున్నది. 40కి పైగా చెరువులు కబ్జా అయ్యాయి, కానీ హైడ్రా వారిని కనీసం తాకదు. కారణం అందరికీ తెలిసిందే. కారణం అందరికీ ఏం తెలిసింది అని అంటే, హైడ్రా అనేది ఒక బ్లాక్మెయిల్ టూలు. ఎవరి మీద మనం కక్ష సాధింపు చేయాలనుకున్నా, ఎవరికి వాళ్ళకి అండదండలు లేవు, వాళ్ళని అక్కడి నుంచి లేపేయాలన్నా, ఒకటో రెండో చెరువులను సంరక్షించి మరి దాని క్రెడిట్ తోటి మనం ఎవరి మీద అయితే కక్ష సాధింపు చేయాలనుకుంటున్నామో, ఎవరినైతే మనం ఇబ్బందుల పాలు చేయాలనుకుంటున్నామో, ఎవరినైతే మరి హైడ్రాని అడ్డం పెట్టుకొని వాళ్ళ దగ్గర వసూలు చేయాలనుకుంటున్నామో అవన్నిటికీ పనిచేసింది హైడ్రా. కానీ ఇవాళ హైడ్రా మరి సామాన్యులు, పెద్దలు, పేదలు అనే తేడా లేకుండా పనిచేసిందా అంటే ససేమిరా చేయలేదు అని చెప్పి మరి సాక్షాత్తు కోర్టులో చెప్తున్న పరిస్థితి. రంగనాథ్ను వెంటనే తొలగించాలి, హైడ్రా చేసిన దుర్మార్గాలకు హైకోర్టు వ్యాఖ్యలే నిదర్శనం అని ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధ్వజమెత్తితే, పేదల పైననే హైడ్రా ప్రతాపం, పెద్దోళ్లకు దాసోహం, నెక్టార్ గార్డెన్స్, ఫాతిమా కాలేజీల జోలికి హైడ్రా ఎందుకు వెళ్ళదు నిలదీసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అని మరి ఇక్కడ వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. వీళ్ళే కాదు, అనేక మంది మరి ఆఖరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే మరి ప్రశ్నించిన పరిస్థితి. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి FTL పరిధిలో ఉన్నది, ఆయన ఫామ్ హౌస్ ఎందుకు పోలేదు అక్కడికి? మరి V6 అధినేత ప్రస్తుత మంత్రి వివేక్ మరి ఫామ్ హౌస్ కూడా FTLనే ఉన్నది. పట్నం మహేందర్ రెడ్డి ఏదైతే BRS నుంచి మీద వచ్చి జాయిన్ అయిండో ఆయనకు సంబంధించిన బిల్డింగ్ కూడా FTLనే ఉన్నది. అయినా కూడా వాటిని ముట్టుకోరు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అన్నటువంటి తిరుపతి రెడ్డి ఇల్లు కూడా దుర్గం చెరువు మరి FTLనే ఉన్నది. నోటీసులు ఇస్తారు, మరి టైం కోసం వెయిట్ చేస్తారు, ఆయన కోర్టు పోతాడు, స్టే తెచ్చుకునే వరకు ఆగుతారు. పేదలకు మాత్రం స్టే తెచ్చుకునే అవకాశమే లేకుండా కోర్టు సెలవు దినాల్లో రాత్రి వచ్చి కూలగొడతారు. ఇది హైడ్రా నిజ స్వరూపం అని చెప్పి మరి ఇక్కడ వీళ్ళు ఎమ్మెల్యేలు ఏదైతే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి, దానికి హైకోర్టు వ్యాఖ్యలనే మరి ఉదాహరిస్తూ చెప్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక BRS దెబ్బకు కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను బుధవారం ప్రారంభించింది. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది, గాయత్రి పంపాదుల ద్వారా మధ్యమానేరు జలాశయానికి నీళ్లు పరవలు దొక్కుతున్నాయి. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ కి చేరువై తాగునీటికి సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆగమేఘాల మీద ప్రభుత్వం ఎత్తిపోతలను మొదలు పెట్టింది. ఇక్కడ జీవధార ఎవరు అవునన్నా కాదన్నా జీవధార తెలంగాణకు కాళేశ్వరమే. కాళేశ్వరం లేకపోతే మనం కరువులను అధిగమించడం చాలా కష్టం. ఇవాళ కాళేశ్వరంకు ముందు, కాళేశ్వరం తర్వాత అనేది కనుక మనం చూసుకున్నట్టయితే పంటలు ఏ విధంగా పండినో తెలుసు. ఇవాళ కేవలం కాళేశ్వరం అంటే మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అని చెప్పి ఒక భ్రమణం కల్పించి మూడింటిని మేము గేట్లు ఎత్తినాం, ఇప్పుడు నీళ్లు రావడం లేదా అని చెప్పి ఏదైతే ప్రగల్భాలు వలుగుతా ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అని అంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే మల్లన్న సాగర్ వరకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టే. మధ్యలో ఉన్నటువంటి 203 కిలోమీటర్ల టన్నెల్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? 1500 కిలోమీటర్ల కెనాల్ ప్రాజెక్టులో భాగం కాదా? అదే విధంగా చూసుకున్నట్టయితే 18 పంప్ హౌజులు ప్రాజెక్టులో భాగం కాదా? 18 సబ్ స్టేషన్లు మరి ఇక్కడ ప్రాజెక్టులో భాగం కాదా? బాహుబలి పంపులు ప్రాజెక్టులో భాగం కాదా? నువ్వు ఎల్లంపల్లి నుంచే నీరెత్తిపోతే మరి ఇక్కడ దానికి పెట్టిన సైకిల్ అంతా ఎక్కడిది, దాని కనెక్షన్ అంతా ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది? కాళేశ్వరంలో భాగం కాదా? ఇలా మేడిగడ్డలో ఒక పిల్లర్ కొంగితే కేవలం 4000 కోట్ల విలువైనటువంటి ఆ బ్యారేజే మొత్తం 1,00,000 కోట్లు దానికే ఖర్చు అయినట్టుగా ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నది. ఇప్పటి వరకు కూడా తప్పుదో పట్టిస్తానని చెప్పి ఇంకా భ్రమలో ఉన్నది. ఇవాళ భ్రమలన్నీ కూడా దొలిగిపోయినాయి రైతులలో. ఇలా కాళేశ్వరం లేకపోతే మరి పూర్తి స్థాయిలో పంటలు వండే పరిస్థితి లేదు. ఇవాళ నువ్వు మల్లన్న సాగర్ నుంచి ఏదైతే నీళ్లు తీసుకుపోయి మూసీలో పోతా అంటున్నావో ఆ మూసీలో పోసే నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఇవాళ ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోస్తానా అని చెప్పి నువ్వు ఏదైతే చెప్తా ఉన్నావో ఈ గాయత్రి పంప్ హౌస్ అయినా మరి అదే విధంగా చూసుకున్నట్టయితే నంది పంప్ హౌస్లు అయినా కూడా ఇవి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. నువ్వు ఎల్లంపల్లి నుంచి ఎత్తినా నీళ్లు కాళేశ్వరమే, నువ్వు మేడిగడ్డ నుంచి ఎత్తినా నీళ్లు కాళేశ్వరమే అనే సోయితోటి నీకు సోయి లేకున్నా ఇలా తెలంగాణ యావత్ రైతాంగానికి మన సోయి తెచ్చుకున్నారు. అందుకే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఇంకెన్ని రోజులు కుట్రలు అన్నీ ఆపుతారు.
చేయండి అని అంటే ఎన్డీఎస్ఏ మీద నెపం నెడతా ఉన్నది ఇవాళ ప్రభుత్వం. ఎన్డీఎస్ఏ ఏమంటా ఉన్నది, ఆ నీళ్లు నింపాలా వద్దా అనేది అది మీ హెడేక్, మమ్మల్ని ఎందుకు ఇళ్ళకి లాగుతా ఉన్నారు. ఏదో బీఆర్ఎస్ మీద కుట్రవన్నీ ఇంత బురదజల్లు అంటే మరి కేంద్రం ఆదేశాల మీదకు మేము వచ్చి ఇంత బురదజల్లినాం కానీ ఇవాళ ఆ బురదంతా మరి ఆ మమ్మల్ని అడ్డం పెట్టుకొని మీరు రోజు బురదలుతా అంటే మేము దానికి ఒప్పుకోము. మీరు మీ రాష్ట్ర ప్రభుత్వమే దాని మీద చేసుకోరి, అసలు దానికి అన్నారని కానీ సుందీలకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్టుగా వాళ్ళ మాటలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనం కాళేశ్వరం కూలింది అన్నాం కాబట్టి ఇప్పుడు దాని మరమ్మతు ఏదైతే దానిలో నీళ్లు నింపితే మన బండారం బయటపడుతుంది అని చెప్పి ఇవాళ కరువును మరి ఇక్కడ సృష్టిస్తా ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు ఎల్నినతో కాదు కాంగ్రెస్ తోనే కరువు అని చెప్పి బీఆర్ఎస్ కు సంబంధించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కాదా, ఇది ఒకసారి ఆలోచన చేయాలి. ఇవాళ ఎప్పుడూ ఆ పిల్లర్ రిపేర్ చేసిన టైం ఉంటే ఇప్పటికీ గేట్లన్నీ వేసుకొని మనం అన్ని నింపుకునేది. మీరు అది రిపేర్ చేసిరాక కనీసం కాఫర్ డ్యాం కట్టి అన్నారం నింపుర్రి, సుందీల నింపుర్రి, దాని ద్వారా మరి ఎల్లంపల్లి నింపుర్రి. మనకు జీవధార ఏదైతే 365 రోజుల పాటు వారేది ప్రాణహిత నది, అందులో నుంచి నీళ్ళు ఎత్తిపోవడం కోసమే కరువు వచ్చిన రోజు మాత్రమే మేడిగడ్డ సుందిల్ల అన్నారానికి నీళ్ళు ఎత్తిపోయాలి, లేదంటే వరదలు వచ్చిన రోజు మనం ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోసుకోవచ్చు. కరువును కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కట్టినటువంటి బ్యారేజీలను ఇవాళ ఆ బ్యారేజీలు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమని ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కో ఆడుతున్న నాటకాలకు మరి ఆ డ్రామాలకు తెరబడబోతా ఉన్నది. రైతులందరికీ కూడా తెలిసింది ఇవాళ కాళేశ్వరమే జీవధార అని చెప్పి ఖచ్చితంగా అందరికీ అవగతమైందనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా చూడాలి. రియల్టీ మ్యాప్ లో హైదరాబాద్ మాయం, కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన బ్రాండ్ ఇమేజ్. దేశంలో 77% అమ్మకాలు కేవలం 4 నగరాల్లోనే. టాప్ 7 లో హైదరాబాద్ నగరానికి చోటు దక్కడం. అదే కేసీఆర్ సర్కార్ హయాంలో అగ్రస్థానంలో నిలిచిన సిటీ రియాలిటీ. జేఎల్ఎల్ దేశవ్యాప్త నివేదికలో కనిపించని హైదరాబాద్ అంటే రియల్టీ మ్యాప్ లో హైదరాబాద్ మాయమైంది. ఎందుకైంది? నీ హైడ్రా తోటి అయింది. ఇవాళ ఎక్కడ భూమి కొన్నా కూడా దాన్ని వచ్చి ఎప్పుడు హైడ్రా గులగొడుతో తెలియదు. ఇప్పటికిప్పుడు ఏదైతే 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం అమీర్పేట్, పంజాగుట్ట లాంటి నడి నగరంలో కొన్న వాటికి కూడా వాటిని నిషేధంలో పెట్టి ఇప్పుడు అమ్ముకోకుండా చేస్తా ఉన్నది. దాంతో హైదరాబాద్ లో ఇల్లు కొనుగోలు చేయాలంటే మరి ఇక్కడ దానిలో ఎప్పుడు కూలగొడుతుందో హైడ్రా వచ్చి అనే భయం నెలకొన్నది. కాబట్టి కొత్తగా ఇతర ప్రాంతాల వారు, ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయడానికి వెనకాడుతా ఉన్నారు. దాంతో మనది ఏదైతే టాప్ 1 లో ఉన్నటువంటి హైదరాబాద్ సిటీ టాప్ 7 లో కూడా మనకి స్థానం లేదు అని అంటే 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ మనను పాతాళానికి ఏ విధంగా దిగజార్చిందో ఒకసారి అర్థం చేసుకోవాలి. తోక జాడిస్తే కట్ చేస్తాం. కాంగ్రెస్ లో ప్రభుత్వం కాదు పార్టీయే సుప్రీం, రాష్ట్ర ప్రభుత్వాధినేతలకు హైకమాండ్ సంకేతం. ఢిల్లీలో వంశీ చందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం. సీఎం పిసిసి చీఫ్ మంత్రులకు గౌరవమానం. సమన్వయ భేటీకి ఖర్గే, కేసీ వేణుగోపాల్ డుమ్మా. 3 అంశాలపై తూతూ మంత్రంగానే చర్చ. ఛత్తీస్గఢ్ నేతల సమావేశానికి హాజరైన కేసీఆర్. బుధవారం ఢిల్లీలో జరిగిన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్ష కార్యదర్శులు ఖర్గే, కేసీ వేణుగోపాల్ గైరాజరగా ఆ భేటీకి వంశీ చందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఈయన ముఖ్యమంత్రి, ఈయన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు, ఈయన ఉప ముఖ్యమంత్రి, ఈయన పిసిసి అధ్యక్షుడు. వీళ్లకు ఎవరు ఇక్కడ మరి అధ్యక్షత వహిస్తా ఉన్నారో ఒక్కసారి ఇక్కడ ఏదైతే కేసీ వేణుగోపాల్ వస్తాడు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే వస్తాడు అని చెప్పి వీళ్ళు మల్లికార్జున ఖర్గే వస్తాడు అని చెప్పి మీటింగ్ పెట్టుకుంటే ఇక వంశీ చందర్ రెడ్డి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఇది అధ్యక్ష స్థానం. ఇగో ఇటు నలుగురు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ అధ్యక్ష స్థానం ఎవరిదో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. వీళ్ళు పత్రికా ప్రకటనలు రిలీజ్ చేస్తే వీళ్ళ యాడ్ల మీదనే బతికే అటువంటి ఈ మన కాంగ్రెస్ బూట్లు నాకే పత్రికలు ఇవాళ మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో మరి సమావేశం జరిగిందని చెప్తా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలోనే సమావేశం జరగాల్సి ఉంటే హైదరాబాద్ లో జరిగేది కదా. కేసీ వేణుగోపాల్ హాజరవుతారన్నారు. కేసీ వేణుగోపాల్ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే హాజరవుతారన్నారు. ఇవాళ హాజరైంది వంశీ చందర్ రెడ్డి. వంశీ చందర్ రెడ్డి ఎక్కడి వ్యక్తి అంటే ఆయన కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే జూనియర్ వ్యక్తి వంశీ చందర్ రెడ్డి. ఇలా వంశీ చందర్ రెడ్డిని అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి ఇవాళ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఇలా పార్టీ సుప్రీం మీరు కాదు, నువ్వు ముఖ్యమంత్రి అయినా, నువ్వు ఉప ముఖ్యమంత్రి అయినా, నువ్వు మంత్రులైనా, నువ్వు పిసిసి అధ్యక్షుని అయినా, ఇన్ ద కేస్ ఆఫ్ పిసిసి అధ్యక్షునికి మరి ఏదైతే సీఎంకు పడతలేదు కానీ అందరికంటే కూడా జాతీయ పార్టీ ముఖ్యం అని చెప్పి ఇలా పిసిసి అధ్యక్షుని కూడా ఈయన
మరి సమక్షంలో ముందర కూర్చున్నబెట్టి ఈయనకు అధ్యక్ష పదవి ఇచ్చి ఇవాళ పూర్తి స్థాయిలో అవమానించిందా, అహంకారం మీద మరి దెబ్బ కొట్టిందా హైకమాండ్ ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మొన్నటి రోజున మరి సిజేపీ ఆ నిరసనలకు తలొగ్గి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఆ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి కొట్టేయడానికి కనీసం జాతీయ స్థాయి నేతల పేర్లు కూడా మన ఫోటోలు కూడా లేకుండా ఈయననే ఒక కొవ్వొత్తి పట్టుకున్న ఫోటోను పెట్టి మరి ఏకఛత్రాధిపత్యం నడిపేయాలని చూస్తే ఇవాళ ఘోరాతి ఘోరంగా అవమానించి పార్టీలో నువ్వు సీల్డ్ కవర్ సీఎంవే, మేము నీ సీల్ చింపెత్తే నువ్వు పోయి మళ్ళీ మూలకు వాడుడే అని చెప్పి ఆయనకు అర్థమయ్యే రీతిలో ఇవాళ జూనియర్ వంశీచంద్ర రెడ్డిని తీసుకొని వచ్చి ఆయన అధ్యక్షతన వాళ్ళ ముందర కూర్చొని రేపటి రోజున ఎంపీ టికెట్ కావాలంటే మరి వీళ్ళ దగ్గరనే అడుక్కోవాల్సిన వంశీచంద్ర రెడ్డి ఇలా ఆయన ముందట ఆ వంశీచంద్ర రెడ్డి ముందట వీళ్ళని కూర్చుండబెట్టి వీళ్ళ అహంకారాన్ని ఏదైతే రేవంత్ రెడ్డి అహంకారాన్ని, మంత్రుల అహంకారాన్ని అణచివేసింది. మరి రాబోయే రోజులలో పార్టీ కనుసన్నలలో మాత్రమే మీరు పనిచేయాలని చెప్పి తీవ్ర హెచ్చరిక జారీ చేసినట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. అడిగింది 20,000 ఇచ్చింది 7,000 పోలీస్ శాఖలో ఖాళీలు 20,000 ఉంటే 7,000 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్. సర్కార్పై బగ్గుమంటున్న యువత వయోపరిమితి పెంచాలని డిమాండ్. ఇక జంజీ రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ జంజీ ఉంటాయని చెప్పి ఈ దుద్దిల శ్రీధర్ మోత్తాండు. ఎందుకంటే ఆయన శాఖలో ఆయన ఏలు పెట్టకుంటే ఆయన ఉన్న కాడికి దోసుకోవచ్చు అనుకుంటాడు ఏమో కానీ ఓ జంజీ ఆలోచనలు ఉంటాయి రేవంత్ రెడ్డి కంటాడు. జంజీ ఆలోచనలు ఉంటాయి. జంజీకి ఏదైతే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎప్పటి ఖాళీలు అప్పుడు మేము చూయించుకుంటా వాటిని భర్తీ చేస్తామన్నాడు. ఆల్రెడీ చూయించిన 20,000 కేవలం పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంశాఖలో ఉన్నటువంటి ఆ 20,000కి ఇవ్వంటే 7,000 వేసి ఇవ్వాలా నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసిండు. మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇవాళ 20,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇవ్వకుండా 7,000కి ఇచ్చే విధంగా మోసం చేస్తా ఉన్నాడో మనకి ఇక్కడ కనబడుతున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఇక సాక్షి దినపత్రిక కనుక చూసుకున్నట్టయితే ప్లాట్లు నిషేధిత భూముల జాబితాలోని ఆస్తుల యజమానుల ఇక్కట్లు, అమ్మడానికి కొనడానికి వీళ్ళేక అవస్థలు. 6 నెలలు కసరత్తు చేసి సరిగ్గా అప్డేట్ చేయని రెవెన్యూ యంత్రాంగం. పాత జాబితాలో భూములే కొత్త జాబితాలోకి డంపు. కోర్టు కేసుల్లో క్లియర్ అయిన భూములు కూడా నిషేధిత జాబితాలోకి. యుఎల్సి పరిధిలో ఉన్నాయంటూ రిజిస్ట్రేషన్లకు నిరాకరణ. నిరభ్యంతర పత్రాలు తెచ్చుకోవాలంటూ సబ్ రిజిస్ట్రార్ల సూచనట. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు పట్టణ ప్రాంతాల్లో సమస్య. హెచ్ఎండిఏ, హుడా లేవట్లు, పెద్ద నిర్మాణ సంస్థలు విక్రయించిన చోట్ల కూడా అదే పరిస్థితి. రెవెన్యూ నిర్వాహకంతో ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతట. రాజధాని నడిబొడ్డున ఉన్న అమీర్పేటలో ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఒక అపార్ట్మెంట్ కట్టిండ్రు. అందులో ప్లాట్లను పలువురికి విక్రయించారు. ఒక్కసారి కాదు, కొన్ని ప్లాట్లు అయితే 4-5 చేతులు మారినాయి. ఎన్నిసార్లు క్రయ విక్రయాలు జరిగాయో అన్నిసార్లు సేల్ డీల్ అయ్యాయి. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజు కట్టిన తర్వాత సబ్ రిజిస్ట్రార్లు కిమ్మనకుండా రిజిస్ట్రేషన్లు చేసేవారు. కానీ ఇప్పుడు అవే ఫ్లాట్లను అమ్మాలని వెళ్తే మీ అపార్ట్మెంట్ కట్టిన భూమి నిషేధిత జాబితాలో ఉందని రిజిస్ట్రేషన్ కావని చెప్తున్నారు. ఆ భూమిని క్రమబద్ధీకరించుకున్న కాగితం తీసుకొని కలెక్టర్ వద్ద నుంచి మాకు ఎన్ఓసి తీసుకురావాలని చెప్తా ఉన్నారు. ఇవాళ దానిలో ముందు చూసిన వార్త ఏదైతే ఏ విధంగా మన రియల్ ఎస్టేటు ఆ సిటీలో ఏదైతే ఉన్నదో అది మొదటి స్థానం నుంచి ఇవాళ 7వ స్థానంలో కూడా చోటు లేకుండా దిగజారిపోయింది అనడానికి ఇగో ఇలాంటి కారణం. ఒకవైపు హైడ్రా, రెండో వైపు వీళ్ళ తుగ్లక్ నిర్ణయాలు. ఇవాళ అన్ని అనుమతులతోటి కట్టి హెచ్ఎండిఏ లేఅవుట్ తోటి కట్టిన వాటిని కూడా ఇవాళ తీసుకుపోయి నిషేధ భూమి, అది ప్రభుత్వ భూమి అట. అదే ప్రభుత్వ భూమి అయితే మరి ఆ రోజునే పరిశీలన చేయకుండా ఎందుకు ఇచ్చిండ్రు? ఇవాళ పోనీ దాన్ని ఎందుకు క్రమబద్ధీకరిస్తలేరు అని అంటే ఎన్ఓసీల పేరుతోటి కూడా దందా నడుస్తా ఉన్నది. ఎవరికైతే ఎన్ఓసీ కావాలనో వాళ్ళు పోయి అక్కడ శాఖలు కలిసి మరి ఇక్కడ అధికారులక లేదంటే మంత్రులక ఆమ్యామ్యాలు ఇచ్చి ఇవాళ ఎన్ఓసీలు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. దాంతో హైదరాబాద్ లో ఆస్తులు కొనడానికి ఎవరు ముందుకు రాని పరిస్థితి నెలకొన్నదనే విషయాన్ని కూడా మనం చూడాలి. 7,437 పోస్టులు వేసి ఇవాళ మరి యువతను ఏ విధంగా మభ్య పెట్టిండ్రు, ఏ విధంగా మోసం చేసిరు, ఏ విధంగా వాళ్ళను చీటింగ్ చేసిరు ఒకసారి ఆలోచన చేయాలి. ఇక పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ సవరణ బిల్లుకు సభ ఆమోదం అట. మూజువాని ఓటుతోటి ఆమోదించిన లోక్సభ. ఏదైతే పేపర్ లీకేజ్ బిల్లుకు సంబంధించి జంజడి చేసిన పోరాటానికి దిగి వచ్చిన ప్రభుత్వం మరి కఠిన నిబంధనలతోటి బిల్లును నిన్నటి రోజున ఆమోదం చేసిన పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే విద్యా వ్యవస్థను సంఘ్ శాసిస్తుందట. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కంటితుడుపు చర్చకు జరిసే అమిత్ షా సభకు రాలేదు. నువ్వే కరెక్ట్ అయిన వ్యక్తివి అయ్యే ఉంటే ఇవాళ జనాలకు ఈ ఇబ్బందే ఉండేది కాదు. ఇవాళ చూసుకుంటే ప్రధాన ప్రతిపక్షం ఏదైతే విఫలమైందో ఇవాళ ప్రజలే మరి కష్ట నష్టాల కోర్చి మరి శారీరక ఇబ్బందుల కోర్చి వాళ్ళు చేసే లాఠీ ఛార్జీలను తట్టుకొని అదే విధంగా వాళ్ళు ఇచ్చే బుల్లెట్ ఏదైతే
రబ్బర్ బుల్లెట్లకు ఏదైతే వాళ్ళ శరీరాలను చూపి అయినా కూడా వాటర్ కెనాల్లకు కూడా జంకకుండా ఇవాళ వాళ్ళు మరి వాళ్ళ సమస్యలను సాధించుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. దానికి ప్రధాన ప్రతిపక్షం విఫలం అవడమే ప్రధాన కారణం. ఇలాంటి వ్యక్తి ఉన్న రోజులు మన దేశం బాగుపడదు. ఇలా ఒక రాష్ట్రమైనా దేశమైనా బాగుపడాలంటే, ఒక సర్కారు సరిగ్గా పనిచేయాలంటే ఖచ్చితంగా అధికార పక్షంకు ఏ విధంగా చిత్తశుద్ధి ఉండాలో అధికార పక్షం మెడలు వంచే ప్రతిపక్షం కూడా మరి ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇవాళ తెలంగాణలో చూసుకున్నట్టయితే అధికార పక్షాన్ని ఏ విధంగా మెడలు వంచుతుందో బీఆర్ఎస్ చూసైనా ఇప్పటికైనా రాహుల్ గాంధీ మరి ప్రతిపక్షంగా ఏ విధంగా మెదులుకోవాలనో నేర్చుకోవాలి. యాదాద్రిపై పార్టీతో చర్చిస్తే బాగుండేదట. ఆలయ పాలక మండలి నియామకంపై అందరి అభిప్రాయాలను తీసుకోవాల్సింది. అంటే ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డికి, నీ ఒంటెద్దు పోకడలు నడవై నువ్వు ఇలా నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రులను కానీ వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నువ్వు ఏ విధంగా అయితే ప్రకటన చేసినావో మరి నీ కాంగ్రెస్ పార్టీలో నీ ఒంటెద్దు పోకడ నడవది అని చెప్పి జూనియర్ తోటి చెప్పించిన పరిస్థితి రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఇవాళ పార్టీలో ఏఐసిసి సభ్యుడు నీ ముఖ్యమంత్రి కంటే పెద్దోడు అని చెప్పి ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చుండబెట్టి ఈయన పక్క కూర్చుండబెట్టి ఆయన అహంకారం మీద పెద్ద దెబ్బ కొట్టింది కాంగ్రెస్ అనే విషయాన్ని చూడాలి. పాలమూరు సీతమ్మ సాగర్లకు లైన్ క్లియర్, పర్యావరణ అనుమతుల సాధనకు మార్గం సుగమం. 2017 మినహాయింపు నోటిఫికేషన్ చెల్లుబాటుకు సుప్రీం ఓకే, పనులు ప్రారంభించిన తర్వాత అనుమతులు పొందవచ్చు. మరి గతంలోనే చెప్పిండు కేసీఆర్, మేము ఏదైతే 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టులన్నింటినీ మొదలు పెడతామంటే అనుమతుల తర్వాతే మొదలు పెట్టాలని చెప్పి అక్కడ ఆ రాష్ట్రం విడబడ్డ తర్వాత కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ఆంధ్ర నుంచి అనేక రకాలైనటువంటి అడ్డంకులు సృష్టిస్తే మేము ప్రాజెక్టు కట్టుకున్న తర్వాత కూడా అనుమతులు తీసుకుంటాం. గతంలో కట్టిన ప్రాజెక్టులు అన్ని కూడా ముందే అనుమతి పొందినవి లేవు. ఇవాళ తెలంగాణ ఏదైతే అనుమతుల కోసం చూసుకుంటా వేళ్ళకేళ్ళు మేము మరి ఇక్కడ టైం వృధా చేయం, ఖచ్చితంగా మేము ఒకవైపు నిర్మాణం చేసుకుంటే ఒకవైపు అనుమతులకు ప్రయత్నం చేస్తామన్నాడు. ఆ మాట ఈరోజు నిజమైపోయింది. 2017 మినహాయింపు నోటిఫికేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని మరి ఇక్కడ ఆమోదించింది, చెల్లుబాటు అయ్యే విధంగా సుప్రీము దాన్ని ఆమోదించింది. ఇవాళ ఖచ్చితంగా ప్రాజెక్టులు కట్టుకొని తీరుతామని మొండి పట్టుదలతో పోయిన కేసీఆర్దే మాటే నిజమైంది. ఇవాళ అనుమతులు అత్తనే కడతా అని చెప్పి పాలమూరు రంగారెడ్డిని ఇప్పటి వరకు 3 సంవత్సరాల నుంచి పడావు పెట్టి తట్టడి మట్టిపోయిన రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలి అని చెప్పి కోరుకుందాం. ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ల వార్త. అదేవిధంగా ప్రాజెక్టులకు జలకళ, ఎల్లంపల్లికి 75,000 క్యూసెక్లు, శ్రీరామ్ సాగర్కు 3,500 క్యూసెక్ల ఇంట్లో, శ్రీరామ్ సాగర్కు 3,500 క్యూసెక్ల ఇంట్లో వస్తేనే జలకళ అంటాడు. ఆల్రెడీ 150,000 క్యూసెక్లు, 1,00,000 క్యూసెక్లు మేడిగడ్డ నుంచి పోతుంటే మాత్రం ఈ తాబేదారు పత్రిక చలనం ఉండదు అనే విషయాన్ని కూడా చూడాలి. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే హోంశాఖలో కొలువుల జాతర. వీళ్ళు జంజీనే ఈ పత్రికల సంగతి కూడా చూడాలి. కొలువుల జాతర కాదా, 20,000 ఖాళీలు ఉన్నాయిరా, మరి ఆ 20,000 అయ్యి అంటే వీడు 7,000కే కొలువుల జాతర అంటాను. అంటే జనాల మూడును డైవర్ట్ చేయడానికి, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి ఇగో ఈ తాబేదారు పత్రికలు రాసే వార్తలు ఇగో ఈ విధంగా ఉంటాయి. లీకేజ్ బిల్లుకు ఆమోదం పొందిందట. 45 రోజులు తప్పనిసరిగా, 45 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమన్వయ కమిటీ సమావేశం. ప్రభుత్వానికి పార్టీకి అంతరం లేకుండా చూడాలి. 2 లేదా 3 జిల్లాల డీసీసీ అధ్యక్షుల మార్పు ఢిల్లీ సమావేశంలో నిర్ణయం. భేటీలో పాల్గొన్న సీఎం రేవంత్, మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్. అధ్యక్షుని పేరే రాయలేదు ఇక్కడ. మరి ఎవరి అధ్యక్షతన జరిగింది? నువ్వు పెట్టిన ఫోటోలో కూడా చూడు, ఇవాళ అధ్యక్ష స్థానం ఎక్కడ ఉన్నది? ఇటు నలుగురు అటు నలుగురు కూర్చొని అధ్యక్ష స్థానంలో వంశీచంద్ర రెడ్డి ఉంటే ఇవాళ పరువు పోతుంది మా రేవంత్ రెడ్డిది. మేము కూడా వంశీచంద్ర అధ్యక్షతన జరిగింది అని చెప్తే పరువు పోతుంది అనే దానిలో ఇవాళ కనీసం ఈమె అధ్యక్షత జరిగిందని చెప్పుకుంటా ఉన్నారు. ఈమె అధ్యక్షత జరిగితే అధ్యక్ష స్థానంలో ఉండాలి. లేదు అంటే వంశీచంద్ర రెడ్డి అసలు ఈ సమావేశానికి హాజరై ఉండకూడదు. ఎందుకంటే ఈయన పిసిసి అధ్యక్షుడు, ఈమె రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి, ఈయన ముఖ్యమంత్రి. మరి వీళ్ళందరూ మంత్రులు, మరి ఈయనను తీసుకుపోయి అక్కడ ఎందుకు కూర్చుండబెట్టి ఒకసారి ఆలోచన చేయాలి. అంటే రేవంత్ రెడ్డి అహంకారాన్ని అణచడానికి మరి ఏఐసిసి మరి నువ్వే గొప్ప కాదు, పార్టీ తలుచుకుంటే నువ్వు ఎంత కాదు అని చెప్పి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందనే విషయాన్ని అయితే దీని ద్వారా మనం గ్రహించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.